మళ్ళీ ఇలా తెలంగాణ ఎందుకు ఆగలేదు? ఎవరు ఆగం చేస్తున్నారు? ఆనాడు పుట్టని వాళ్ళు కట్టుకున్న ప్రాజెక్టులను బాంబులు పెట్టి తెలుస్తాం. మొట్టమొదటి నినాదం ఇచ్చింది బీజేపీ, తెలంగాణ కోసం నిలబడేది బీజేపీ. తెలంగాణ ప్రజలు శివగార్యం కావాలి. కాళోజీ మా గొడవ ప్రజల గొడవ అన్నాడు, మన గొడవ కూడా ప్రజల గొడవే కావాలి. తెలంగాణ అంటే ఒక నిప్పు కణిక. ఇక్కడ తెలంగాణకు సంబంధించి తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణలో ఎవరు ఒక్క మాటన్నా ఇక్కడ పుట్టిన ప్రతి బిడ్డ ఒక నిప్పు రవ్వ లెక్క మండి ఎట్లంటావురా మా తెలంగాణ అని చెప్పేసి ప్రశ్నిస్తారు. చట్టసభల్లో ఇవాళ తెలంగాణ మీద, తెలంగాణ అస్తిత్వం మీద దాడి జరుగుతూ ఉంది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల మీద దాడి జరుగుతూ ఉంది. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో పుట్టిన తెలంగాణ ఉద్యమం కట్టుకున్న ప్రాజెక్టులను బాంబులు పెట్టి పేలుస్తూ ఉంది. ఈ ప్రమాదం అంతా ఎందుకు వచ్చింది? మళ్ళీ ఇవాళ తెలంగాణ ఎందుకు ఆగమవుతుంది? ఎవరు ఆగం చేస్తున్నారు? దీని గురించి మనతో మాట్లాడడానికి విశ్లేషకులు, తెలంగాణ ఉద్యమకారులు వి ప్రకాష్ గారు మాట్లాడారు. సార్, ఎట్లా చూస్తారు? చట్టసభల్లో తెలంగాణ మీద దాడి జరుగుతూ ఉంది. ఇది మొదటిసారి కాదు. బీజేపీ ఎంపీలు, టీడీపీ ఎంపీలు, చంద్రబాబు నాయుడు వరుసగా ప్రధానమంత్రి మోడీతో సహా తెలంగాణ మీద ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడుతున్నారు. మరోవైపు ఏదైతే మనం కొట్లాడినామో నీళ్లు కావాలని చెప్పేసి ఆ నీళ్లు కట్టిన ప్రాజెక్టులను బాంబులు పెట్టి పిలుస్తూ ఉన్నారు. తెలంగాణ తల్లి, తెలంగాణ ఉద్యమానికి ఒక తల్లిగా, తెలంగాణ తల్లిగా పెట్టినారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇలా ఒక మొత్తం చెల్లాచెల్లి చేసేసి ఆ నగలు తీసేసి చేతిలో బతుకమ్మలు తీసేసి మన అస్తిత్వాన్ని దెబ్బకొడతా ఉన్నారు. ఈ గడ్డ మీద పుట్టని తెలంగాణ పాట పాడని గాయకులను, కళాకారులను తీసుకొచ్చి ఇలా రవీంద్ర భారతిలో విగ్రహాలు పెడతా ఉన్నారు. ఈ తెలంగాణ అస్తిత్వానికి వచ్చిన ప్రమాదం ఎట్లా ఉంది? మీకు ఏం చెప్తుంది? మీరు అడిగిన వాటిలోనే ఈ ప్రమాదాలు అన్నీ కనబడుతున్నాయి. ఈ లోపల ఉన్న ఈ సోయి తెలంగాణ బిడ్డలలో మళ్ళీ పోవాలి. ఎందుకంటే ఉద్యమం మొదలుపెట్టి ఇప్పుడు 30 ఏళ్ళు అయింది. నేను 96-97లో జయశంకర్ సార్ని పట్టుకొని మొట్టమొదటిసారి తెలంగాణ అంతా తిరిగాం. ఆనాడు పుట్టని వాళ్ళు, టీఆర్ఎస్ పార్టీ పెట్టినాడు పుట్టని వాళ్ళు, తెలంగాణ వచ్చినాడు పుట్టని వాళ్ళు, ఇంకో 4 రోజులు అయితే ఓటకు అంటే వాళ్ళకి తెలంగాణ సోయి లేకపోతే తేజస్వి సూర్యలాగానే మాట్లాడతారు. ఎందుకంటే తేజస్వి సూర్య కర్ణాటక, ఆయనకు తెలంగాణ సోయి లేదు. కానీ ఆయన ఏంటంటే యూపీఏను బదనాం చేయడానికి తెలంగాణ ప్రజల మీద దాడి చేశారు, చరిత్ర తెలియకుండా. కానీ తెలియని వాళ్ళు ఏదైనా మాట్లాడతారు. కానీ అక్కడ ఉన్న మనకు తెలిసిన వాళ్ళు ఏం చేస్తున్నారు? అదే పార్టీకి సంబంధించిన మంత్రి కిషన్ రెడ్డి ఉన్నాడు, సంజయ్ ఉన్నాడు, వాళ్ళు సభలో ఉన్నారు. ఉన్నప్పుడు మీరు మాట్లాడేది తప్పు అని చెప్పాలి కదా. పోనీ ఆయన దగ్గరికి పోయి వారించాలి, కనీసం తర్వాతనైనా రికార్డులకే తొలగించాలని చెప్పాలి. తెలంగాణ మనం ఇచ్చిన నినాదం అని సూర్యకి చెప్పాలి, సూచించాలి. ఎందుకంటే చాలామంది తెలియదు. ఫస్ట్ పొలిటికల్ పార్టీ బీజేపీ, జై తెలంగాణ అన్నది కాకినాడలో ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడే, ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే ఉమ్మడి రాష్ట్ర పార్టీ సీనియర్స్ అంతా ఉన్న మీటింగ్లో, అది పార్టీ హైయెస్ట్ ఫోరం, రాష్ట్ర సదస్సులో 1 ఓటు 2 రాష్ట్రాలు అనే తీర్మానం చేసింది బీజేపీ. ఆ పేరుతోని ఎలక్షన్లో వచ్చారు. అప్పుడు ఒకే టర్మ్లో 3 సార్లు ఎలక్షన్లు వచ్చాయి. వాజ్పేయి గారు 13 రోజులు దిగిపోయారు. ఆ ఎలక్షన్లలో 1 ఓటు 2 రాష్ట్రాలు ఉన్నందుకు 4 ఎంపీలను గెలిపించారు ఇక్కడ మన తెలంగాణలో. అదివరకు వాళ్ళు ఒక కార్పొరేటర్ను కూడా గెలిపించుకునే పరిస్థితి లేకుండా, ఒక ఎమ్మెల్యేని ఏ పార్టీ మద్దతు లేకుండా ఒక ఎమ్మెల్యేని కూడా గెలిపించుకునే పరిస్థితి లేకుండా, మరి ఏకంగా బీజేపీ ఒక్కటే పోటీ చేసింది. ఎవరి పొత్తు లేకుండా 4గురిని గెలిపించినామంటే మీరు తెలంగాణ అన్నందుకే కదా. తర్వాత అద్వానీ తను పక్క పెట్టమన్నాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కన్వీనర్ ఉన్నాడు కాబట్టి అద్వానీని ఇన్ఫ్లుయెన్స్ చేసి పక్క పెట్టమన్నాడు. కానీ తర్వాత కేసీఆర్ గారు జయశంకర్ గారిని, నరేంద్రని తీసుకొని నాగపూర్ పోయి అప్పటి సుదర్శన్ జీ సత్సంగ చాలక ఆయనతో రాజ్నాథ్ సింగ్కు ఫోన్ చేయించి ఈ గోల్వాల్కర్ సిద్ధాంతమే మేము చెప్తున్నాము, గోల్వాల్కర్ గారు బంచ్ ఆఫ్ థాట్స్లో చిన్న రాష్ట్రాలకు సానుకూలమని చెప్పాడు, మీరు దాన్ని నిలబడండి అని చెప్తే వేరే మాట్లాడే సమాధానం లేక రాజ్నాథ్ సింగ్ చెప్పాడు వీఆర్ సపోర్టింగ్ అని. దాంతో రాజ్నాథ్ సింగ్ ప్రణబ్ ముఖర్జీకి ఫోన్ చేసి బిల్ పెడితే మేము సమర్థిస్తామని చెప్పాడు. ప్రణబ్ కమిటీ ఉందప్పుడు. కాబట్టి ఇట్లా ఈ తెలంగాణ మొట్టమొదటి నినాదం ఇచ్చింది బీజేపీ, తెలంగాణ కోసం నిలబడేది బీజేపీ, తెలంగాణకు బీజేపీ మద్దతు ఇచ్చింది కాబట్టే ధైర్యంగా సోనియా గాంధీ చిదంబరంతో ప్రకటన చేయించారు. 2014లో ఫిబ్రవరి 20న రాజ్యసభలో, ఫిబ్రవరి 18న లోక్సభలో బిల్ పెట్టినప్పుడు బేషరతుగా మద్దతు ఇచ్చింది బీజేపీ. అయితే తెలంగాణ ఏర్పాటుకు, తెలంగాణ రాష్ట్ర దీనికి సపోర్ట్ చేసిన బీజేపీ
అన్నప్పుడు ఇలా అదే బీజేపీ పార్టీ సంబంధించిన ప్రధానమంత్రి ఒక ఎంపీ ఇట్లా మాట్లాడడం వెనకాల ఎవరి ఆలోచన ఉంది, ఎవరి కుట్ర ఉంది, ఎవరి హస్తం ఉంది? ఇప్పుడు ఒక కుట్ర చంద్రబాబు నాయుడు దగ్గర నుంచే జరుగుతూ ఉంది. ఎందుకంటే బీజేపీ తన కంట్రోల్లో ఉంది. బీజేపీ తన కంట్రోల్లో ఉండడంతో ఆయన అనుకునేది సాధించుకుంటుంది. ఆయన డైరెక్షన్లో బీజేపీ పనిచేస్తుంది, ఆయన డైరెక్షన్లో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడు. ఇది కాంగ్రెస్ అయినా అది బీజేపీ అయినా ఇద్దరికి దగ్గర ఉన్నవాడు చంద్రబాబు నాయుడు. 6 నెలల లోపే జరిగిన ఎన్నికల్లో ఇక్కడనేమో కాంగ్రెస్ కోసం ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక్క వ్యక్తిని కూడా పోటీ పెట్టలే. అంటే కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ కాంగ్రెస్ కోసం త్యాగం చేశాడు. మళ్ళీ 6 నెలలు కాకముందే ఆడ కాంగ్రెస్ ఓడించడానికి బీజేపీతో పొత్తు కట్టాడు. అంటే ఏ విలువలు లేని రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు, మోస్ట్ సీనియర్ రాజకీయ నాయకుడు. ఆయనంత రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు తెలంగాణ ఆంధ్రలో లేరు. కానీ విలువలన్నీ వదిలేసి కేవలం గెలిపే లక్ష్యంగా తన విద్వేషాన్ని తెలంగాణ మీద ఇటు రేవంత్ రెడ్డి ద్వారా అటు బీజేపీ నాయకుల ద్వారా చూపెడుతున్నాడు. ఈ దుర్మార్గం ఇది. తేజస్వి సూర్య గెలవకపోవచ్చు, బట్ తెలిసిన వాళ్ళు దాన్ని ఆపలేకపోవడం అనేది. అంటే ఆ 16 మంది ఎంపీలు ఎవరైతే ఉన్నారు కాంగ్రెస్ 8 మంది, బీజేపీ ఎందుకు ఓవైసీ ఉన్నాడు, తెలంగాణ బిడ్డ హైదరాబాద్ ఎంపీగా. అయితే ఈ 17 మంది కూడా ఆయా పార్టీల ఎంపీలుగానే ఆయా పార్టీలకు చెందిన ఎంపీలుగా వాళ్ళు పార్లమెంట్లో ప్రవర్తిస్తున్నారు. కానీ తెలంగాణ బిడ్డలుగా తెలంగాణ తరాన్ని అక్కడ ప్రశ్నించి తెలంగాణ తరాన్ని అక్కడ నిలబెట్టే క్రమంలో వాళ్ళు ఓడిపోతున్నారు. వాళ్ళు ఎంత పడుతుంది అంటే ముందున్నారు వాళ్ళు ఎప్పుడన్నా. ఇప్పుడు మీరు మొత్తం తెలంగాణ చరిత్ర అంతా తెలుసు మీకు. కాంగ్రెస్ జేఏసీలో ఉన్నప్పుడు టీడీపీ ఉన్నది, బీజేపీ ఉన్నది. కేసీఆర్ గారు ఏమన్నారు, మనకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా రాజీనామాలు చేయండి అన్నారు. అన్నప్పుడు కిషన్ రెడ్డి చేయలే, ఎండల లక్ష్మణాన్ని చేశాడు. కాంగ్రెస్ వాళ్ళు అందరూ తప్పించుకొని పోయింది. దామోదర్ రెడ్డి వాళ్ళ ప్రతినిధులు వచ్చి జేఏసీలో రిజైన్ చేస్తామని చెప్పింది. కానీ అక్కడ జానారెడ్డి వారించడంతో రిజైన్ చేయలేదు. జేఏసీ పెట్టిందే జానారెడ్డి ఇంట్లో. కానీ జేఏసీ తీర్మానానికి కాంగ్రెస్ కట్టుబడలేదు. బీజేపీలో ఒక ఎండల లక్ష్మణాన్ని తప్ప కిషన్ రెడ్డి సపోర్ట్ చేయలేదు. అంటే ఏనాడు కూడా వీళ్ళు రాజకీయ ప్రయోజనాలకు లోబడే తెలంగాణకు మద్దతు ఇచ్చింది తప్ప మాకు తెలంగాణ ప్రజలు ముఖ్యం, తెలంగాణ భవిష్యత్తు ముఖ్యం అని వాళ్ళు ఏనాడు కూడా వాళ్ళు నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి నిజమైన తెలంగాణ బిడ్డలు ప్రజాప్రతినిధులుగా చట్టసభలోకి పోవాలి. కాబట్టి ఈనాటి యువతరానికి నవతరానికి ఆ తెలంగాణ సోయి కల్పించాలి, మన చరిత్రను అర్థం చేయించాలి. వీళ్ళ విద్వేషాన్ని కూడా వాళ్ళకి అర్థం కావాలి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలు కూడా వాళ్ళకి తెలియాలి. వాస్తవాలు చెప్పడానికే అస్తిత్వ వేదిక. మీరు అన్నట్టు జర్నలిస్టులు అస్తిత్వ వేదిక కలిస్తేనే దీన్ని ఆపగలుగుతాం. మీరు కూడా అప్పుడు 2001లో ఉద్యమంతో పాటుగా జేఏసీ పెట్టుకొని తెలంగాణ జర్నలిస్టుల ఫోరం పెట్టుకొని పనిచేస్తారు. అల్లం నారాయణ గారు, మీరంతా కూడా, పల్లె రవికుమార్, మీరంతా కూడా. కాబట్టి మళ్ళీ ఒకసారి మనం అందరం కూడా అస్తిత్వ స్థాయిని కల్పించకపోతే తెలంగాణకు భవిష్యత్తు ఉండదు, అమరుల ఆశయాలు నెరవేరవు. మిగిలిపోయిన ఆకాంక్షలు కూడా కొంత కష్టపడ్డాడు కేసీఆర్ గారు, కొంత నెరవేర్చారు. కానీ ఆయన కూడా విధ్వంసాన్ని ఆపలేదు కదా, ఇసుక మాఫియాని ఆపలేదు. ఇంకా ఎక్కువ అయింది ఇసుక దోపిడీ. ప్రాజెక్టులకు బాంబులు పెట్టి మరి ఇక్కడ ఇప్పుడు ఏంటంటే డెల్టాలో 14 లక్షల ఎకరాలకు నీళ్లు కావాలంటే నిజంగానే ధవళేశ్వరం దగ్గర ఆనాడు స్టోరేజ్ కనుక ఆనాడు అర్ధర్ కాటన్ పెట్టి ఉంటే ఈ దరిద్రం ఉండేది కాదు. మనం శతాబ్దం కాలం దరిద్రానికి కారణం ఏంటంటే శతాబ్దం అర్ధర్ కాటన్ చేస్తే తప్పది. ఆనాడు ఆ టెక్నాలజీ లేదు. తర్వాత నిజాం ఏం చేసిండు, జర్మనీ నుంచి టెక్నాలజీ తెచ్చి నిజాం సాగర్ కట్టాడు. నిజాం సాగర్ గేట్లు పెట్టేదాకా ఆసియా ఖండంలోనే అటువంటి ప్రాజెక్టులు లేవు. లేదు, అర్ధర్ కాటన్ ఉన్న పీరియడ్లో అది లేదు. ఆయన ఓన్లీ బ్యారేజ్ కట్టాడు. అక్కడ 2 TMC అవుతాయి, 20,000 ఎకరాలకు వస్తాయి. 14 లక్షల ఎకరాలలో నాట్లు వేసుకుంటారు వాళ్ళు. ఎక్కడికి పోవాలి నీళ్ళు? అందుకే 57 ఏళ్ళు గోదావరి నది మీద ఒక్క బ్యారేజ్ కట్టలేదు. ఎందుకంటే ఇక్కడ పడ్డ వర్షపు నీళ్ళు బావులలో పోవాలి. బావులలో ఇంకొద్దు, ఇసుకుంటే ఇంకుతుంది కానీ ఇసుకని హైదరాబాద్లో అమ్ముకోవాలి. సరసర పోవాలి నీళ్ళన్నీ కూడా. అందుకే గలగల గోదావరి తరలిపోతుండాలి, విరవిరా కృష్ణమ్మ పరుగులు ఎడుతుండాలి, రాజమండ్రి విజయవాడలో బంగారు పంటలు పండాలి, వాళ్ళ ముంగిళ్ళల్లో మురిపాలు ఉండాలి, మన ముంగిళ్ళలో శవాలు ఉండాలి, వలసలు ఉండాలి, ఆత్మహత్యలు. మనతోనే పాడించింది పాట. ఇదే తెలంగాణ బాయిలల్లో నీళ్లు లేక ఒకప్పుడు తెలంగాణ రైతులు దుబాయ్కి, బొంబాయికి, బొగ్గుబాయిలకు చెప్పేసి మల్లియాలు కూడా ప్రాజెక్టులు ఎండబెట్టి, పంటలు ఎండబెట్టి రైతులకు నీళ్ళు ఇవ్వకుండా, కరెంటు ఇవ్వకుండా, యూరియా ఇవ్వకుండా, రైతు బంధు ఇవ్వకుండా ఇది చేస్తున్న పరిస్థితి అంతా కూడా దీని వెనకాల అంటే అంతిమ లక్ష్యం ఏంటిది? మళ్ళీ తెలంగాణ ఎండబెట్టేనా? గతరప్పుడు ఎక్కడ మీటింగ్ పెట్టినా మా భూములు మాకే, మా నీళ్ళు మాకే అని స్లోగన్ ఇచ్చేది. ఇప్పుడు ఏమైంది? మళ్ళీ మా నీళ్ళు మీకే, మా భూములు మీకే అయిపోయింది. కాబట్టి ఇటు రియల్ ఎస్టేట్ మాఫియా కావచ్చు, అటు ఇసుక మాఫియా కావచ్చు, అటు నీళ్ళ మాఫియా కావచ్చు,
మనకేం దక్కనిస్తలేరు. అందుకే మళ్ళొక్కసారి ఉద్యమ సోయి కలిగిద్దాం అందరం కలిసి. మరి ఎలాంటి కార్యక్రమాలు తీసుకోబోతా ఉన్నారు? అంటే ఫస్ట్ మాది ఏంటంటే ఈ ప్రజల లోపల ఈ చైతన్యాన్ని ఇవ్వడం అనేది. ఇప్పుడు జయశంకర్ గారు, అంబేద్కర్ ఇద్దరు ఒకటే చెప్పారు, భావజాల వ్యాప్తి, సమీకరణ, పోరాటం. ముందు ఇప్పుడు భావజాల వ్యాప్తి కలిగించాలి. ఎందుకంటే 2 తరాలు వచ్చినాయి తెలంగాణ ఉద్యమం మొదలైన తర్వాత. తెలంగాణ వచ్చినాక కొత్త తరం వచ్చింది. వీళ్ళందరి లోపల భావజాల వ్యాప్తి జరగాలి ఫస్ట్. ఎందుకు మేడిగడ్డ పేలింది, ఎందుకు నీళ్లు పోతున్నాయి, పోలవరం పూర్తయ్యేదాకా మేడిగడ్డ రిపేర్ ఎందుకు చేయమంటున్నారు, తర్వాత మన నీళ్ళు ఎందుకు మనకు దక్కలేవు, మన భూమి ఎందుకు కాలుష్యమయమైంది, విషతుల్యమైంది, మన మూసి ఎందుకు సుందరీకరణ కోసం ఉరుకుతున్నాడు తప్ప శుద్ధీకరణ ఎందుకు చేస్తలేడు, అన్ని విషయాల మీద ఒక అవగాహన కలిగిద్దాం. అందుకే జర్నలిస్టుల సపోర్ట్ నేను కోరుకుంటున్నా. ఎందుకంటే మీ లోపల చైతన్యం ఉంది, మీరు ఉద్యమాన్ని చూశారు. మనందరం కలిసి మళ్ళొకసారి అస్తిత్వం కలిగిద్దాం. రాజకీయ పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మనకు తెలంగాణ ప్రజలు శిరోధార్యం కావాలి. కాళోజీ నా గొడవ ప్రజల గొడవ అన్నాడు, మన గొడవ కూడా ప్రజల గొడవే కావాలి. నోరు లేని ప్రజలకు, నోరు లేని 84 లక్షల జీవరాశులకు అవన్నీ కూడా బతకాలి కదా. నోరు లేని నీటికి, నోరు లేని భూమికి, నోరు లేని ప్రకృతికి మనం గొంతునివ్వాలి, మనం వాయిస్ కావాలి.